ఇక కేటీఆర్ గారు మాట్లాడుతూ మీ నిర్లక్ష్యానికి దాదాపుగా 20 మంది చనిపోయారు. ఏంటిది వరదల వరదలు మినిమం వాళ్ళకి కనీసం లేదా 25 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి మీరు ఎక్స్గ్రేస్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మన నిరసన వేరే విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఓ తాను కాకపోతే ఇక్కడ దేకమని తిరుపతి వరకు ఏంటంటే అది తన్నప్పుడు ఏం చేయట ఇప్పుడు వచ్చి నువ్వు దేకేం కాదంటే ఎట్లా అది డబ్బులు ఉండాలి కదా. సరే వాళ్ళు చనిపోయినప్పుడు హ్యూమానిటైన్ గ్రౌండ్స్లో ఇవ్వాలి. నాకు తెలిసి 5 లక్షలు ప్రకటించినట్టున్నారు వీళ్ళు. 5 బదులు ఆయన 25 అంటున్నాడు. 5 అయితే 10 ఇస్తారనుకుంటున్నాను నేను ఎక్కువ కూడా. చూడాలి. సీఎం రిలీఫ్ కూడా సినిమా తారలు వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు అర్జెంటుగా డొనేషన్స్ ఇస్తున్నారు. అది కూడా వెల్కమ్. ఇండస్ట్రియలిస్టులు ఇస్తున్నారు. అన్నీ కూడా వీళ్ళని చూసి చెల్లించిపోయి ఇస్తున్నారు పాపం. సో ఇవన్నీ మేము పెట్టుకోం కదా. ఇట్ విల్ గో టైమ్ టు దెమ్ ఓన్లీ. సో ఆ రిలీఫ్కి ఖచ్చితంగా వాడతాం. ఇంకా డబ్బులు చేస్తాం. సీఎం గారి డెసిషన్ అది. బట్ ఏమైనా అపోజిషన్ చెప్తేనే మాకు అర్థమయ్యేంత స్థితి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడైతే వరదలు వచ్చినాయో ఖమ్మం నగరానికి, సో అక్కడే 3 మంత్రులు ఉన్నారు. సో ఎంత 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 ప్రొటెక్షన్ ఉండాలనేది వాళ్ళ నిజమే ఇస్తారు. 3 మంత్రులు ఊరుకోరు కదా పాపం. వీళ్ళు కూడా తిరుగుతున్నారు. నేను రోజు చూస్తున్నాను. ఒక ఆయన కాలేజీలో కొట్టుకున్నాడు, ఒక ఆయన బోట్ నుంచి పడ్డాడు. వాళ్ళ కట్టుకుంటూ ఫోటోలు వచ్చాయి పేపర్లో. వాళ్ళ ఇళ్లలో లేరు. వాళ్ళు పెద్ద మనుషులే పాపం. తుమ్మల షాకు 75 ఏళ్ళు, సీఎంతో సమానమైన ఏజ్ ఆయనకి. 73కి అయితే తక్కువ లేడు. నేను మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. మాధవరెడ్డి గారు బతుకుంటే 73 ఏళ్ళు ఉండేవాడు. ఆయన అంతా యంగ్స్టర్స్కి వచ్చారు కదా ఆ రోజుల్లో టీడీపీకి. ఈయన కూడా ఆ ఏజ్ గ్రూప్. ఆ ప్యాంటు మడత పెట్టుకున్నాడు, తిరుగుతూనే ఉన్నాడు ఆ నీడలో. రాత్రంతా టీవీ చూశారు. ఎండలో వాళ్ళు టేబుల్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ కాళ్ళు ఏమి మర్చుకున్నాయి మంత్రిగా. పాపం ఎక్కడ వాళ్ళు ఇళ్లలో లేరు. మదిర అయితే మునిగిపోయింది కదా, సముద్రం అయిపోయింది మదిర. ఆయన మొదటి రోజు ఉన్నాడు అక్కడ. అందువల్ల వాళ్ళు ఇళ్లలో లేరు. వాళ్ళు కలిసి తిరిగితే ప్రజలకే మంచిది. ఎందుకంటే వాస్తవంగా చూడడానికి అమెరికాలో ట్వీట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. సో నువ్వు అమెరికాలో ట్వీట్ చేసావు, మీరు అంటే 1 లక్ష కోట్లు వాళ్ళ ఫాదర్తో మాట్లాడి ఒక 10,000 కోట్లు ఇవ్వనండి. 10,000 కాస్త 2,000 కోట్లు అడిగాడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు. సానుకూలంగానే స్పందించారు. కేంద్రం నుంచి మనం అడిగింది కూడా అంతే కదా. సానుకూలంగానే అడిగేది, ఎక్కువ అడగలేదు. కేంద్రం నుంచి కూడా మనం అదే అడిగాము. కేంద్రం నుంచి కూడా 2,000 కోట్లు మేము అడిగింది అంతే కదా. ఆ 2,000 నువ్వు ఇచ్చే అందరికి పోవడం భిక్షాటం మానేస్తాం మేము. పబ్లిక్ కోసమే కదా. సో ఇదన్నీ ఈ జోకులు మానుకోవాలి ఆయన, కేటీఆర్, హరీష్ అండ్ శ్రీనివాస్ గౌడ్. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో చూడాలి. మా వాడు ఉన్నారు పాపం, కష్టపడుతున్నారు, ఇస్తారు.